ప్రార్థన. పరలోకముందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్ములను, మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా మేమందరం నడుచుకోవటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయం నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అంచె దినములలో మూర్ఖులు. అంచె దినములలో మూర్ఖులు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. ద్రోహులు వరకు నేర్చుకున్నాం కదా. ఈరోజు అంచె దినములలో మూర్ఖులు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖులు అని ఎవరిని అంటామండి మనం? మూర్ఖులు అని ఎవరిని అంటాం? మూర్ఖత్వంగా మాట్లాడేవారిని మూర్ఖులు అంటాం. మూర్ఖత్వ పనులు చేసేవారిని కూడా మూర్ఖులు అంటాం. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా చేయమని చెప్పినప్పుడు వాళ్ళు నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. నేను వెళ్ళను, నేను వినను అని. అప్పుడేమంటాం? మూర్ఖుళ్ళ తయారయ్యాడండి అంటాం. అవునా? మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు ఈ మధ్యకాలంలో అంటూ ఉంటాం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట అస్సలు వినరండి. ఏమండి? ఎదిరిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే ఎదిరించి అవసరమైతే కొట్టడానికి కూడా వస్తూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో మా వాడు చెప్పిన మాట వినట్లేదండి, చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు, మూర్ఖుడైపోయాడండి అంటూ ఉంటారు. ఏమండి? ఒక ఆవిడ పాపం నాతో వాళ్ళ పిల్లల గురించి అంటుంది, బాబా నువ్వు చక్కగా దేవునిలోకి వెళ్ళావు, దేవుని వాక్యం చక్కగా నేర్చుకున్నావు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నావు, మా పిల్లలైతే మూర్ఖులైపోయారు బాబా అని బాధపడుతుంది ఒకసారి. ఏమండి?
నీ కూడానే తిరిగారు వాళ్ళు, కానీ నీకులాగా అవ్వలేదు, మూర్ఖులైపోయారు బాబా అని బాధపడుతుంది. మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు, మూర్ఖత్వంగా మాట్లాడేవారు మూర్ఖులు అంటాం మనం, అవునా? అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరిని మూర్ఖులు అంటున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 37వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 37వ వచనం నుంచి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని చెప్పి నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కొండ మీద నుంచి దిగొస్తున్నప్పుడు బహుజన సమూహం ఆయన ఎదురుగా వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ జన సమూహం నుంచి ఒకడు వచ్చి అంటున్నాడట, ఏమంటున్నాడు? బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, నా కుమారుణ్ణి దయచేసి కటాక్షించు, ఎందుకంటే వాడు నాకు ఒక్కడే కుమారుడు, ఒక్కడే కుమారుడు, దయచేసి వారిని కటాక్షించు అంటున్నాడు. ఏం జరిగింది ఆ కుమారుడికి? ఎందుకు కటాక్షించమని వేడుకుంటున్నాడు యేసుక్రీస్తు వారిని నేను ఆలోచిస్తే, ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. ఒక దయ్యం పట్టుకుంటుందంట, అకస్మాత్తుగా ఏం చేస్తుందంట? ఒక దయ్యం పట్టుకుంటుందంట. వెంటనే వాడు కేకలు వేస్తున్నాడట. కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించును. కింద పడిపోయి కొట్టుకుంటారు కదా కొంతమంది, పిస్టులు వచ్చినప్పుడు కొట్టుకుంటారు కదా, అప్పుడు నొరగొస్తూ ఉంటుంది నోట్లోంచి. అలా కింద పడిపోయి కొట్టుకుంటున్నప్పుడు నొరగొస్తుందంట, విలవిల్లాడిపోతున్నాడంట. ఏమండి? గాయపరుచుచు వానిని వదలకుండాను ఏం చేస్తుందంటే సాతాను, ఏమండి, విలవిలలాడించడమే కాకుండా ఏం చేస్తుందట? గాయపరుస్తుందట, వదలనట్టుగా ఉంటుందంట, వదిలేస్తుందంట. అమ్మాయి అనుకునే లోపు మళ్ళీ వచ్చి మళ్ళా పట్టుకుంటుందంట. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కడే కుమారుడు కళ్ళ ముందు, కన్న తండ్రి ముందే అలా విలవిలలాడిపోతున్నప్పుడు, అలా గాయాలైపోతున్నప్పుడు, అలా నొరగ కార్చుకుంటూ కింద పడి కొట్టుకుంటున్నప్పుడు ఆ కన్న తండ్రికి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఏమండి? ఒక్కడే కొడుకు, అల్లార ముద్దుగా పెంచుకుంటారు ఎవరైనా, అవునా? అలాంటి కుమారుడు అలా కళ్ళ ముందే బాధపడుతున్నప్పుడు చాలా కుమిలిపోతాడు తండ్రి. తల్లిదండ్రులు కుమిలిపోతారు. ఏమండి? కొంతమందికి రోగాలు వచ్చి పాపం తగ్గక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ వైద్యుడి గురించి చెప్పినా కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు బతికించుకోవటానికి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. ఏమండి? ఇప్పుడు ఈ తండ్రి వచ్చాడు, యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు, నా కుమారుని యందు కటాక్షం చూపించు అంటే కరుణించు అంటున్నాడు. ఎందుకంటే దెయ్యం పట్టుకుంటుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా గాయాలు పాలు చేస్తుంది, చాలా నాశనంగా నడిపిస్తుంది అని చెప్పి ఆ తండ్రి బాధపడుతున్నాడు. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని. కానీ ఎవరిని వేడుకున్నాడంట? ఆల్రెడీ ముందు శిష్యుల దగ్గరకు వచ్చాడంట. శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులను వేడుకున్నాడట. కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకున్నాను, వారిని అడిగాను, కానీ వారు ఏమీ చేయలేకపోయారు, స్వస్థత చేయలేకపోయారు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పి యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. అంటే విశ్వాసం లేని వారు ఎవరన్నమాట? మూర్ఖులు. ఏమండి? ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తారు, దేవునికి మంచి మంచి పాటలు పాడతారు, దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని నమ్ముతారు,
దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్తులు అవుతారు, దేవునికి కానుకలు ఇస్తారు, కానీ వారిలో ఏముండదు? విశ్వాసం ఉండదు. ఏమండి? విశ్వాసం లేని వారిని యేసుక్రీస్తు వారు అంటున్నారు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. అంటే విశ్వాసం లేని వారందరూ ఎవరన్నమాట? మూర్ఖులు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అవునా? కాబట్టి దేవుణ్ణి నమ్మటం కాదు, దేవుని దగ్గరికి రావటం కాదు, దేవుని మాటలు వినటం కాదు, దేవుని కార్యక్రమాలు పాలిభాగస్తులు అవటం కాదు, దేవుని యందు మనకి ఏముండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఏం చేయడు అనమాట? ఇష్టపడడు. అంతే కదా మాటకు అర్థం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడంటే మనలో మొట్టమొదటగా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అనే లక్షణం మనలో ఉండాలి. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడని కూడా నమ్మాలి. ఈ నమ్మకం లేనప్పుడు, ఈ విశ్వాసం లేనప్పుడు మనం దేవుని నమ్మినా, దేవుని దగ్గరికి వచ్చినా, దేవుని మాటలు విన్నా, దేవుని కార్యక్రమాలు పాలిభాగస్థలం అయినా అనవసరం. అప్పుడు మనం మూర్ఖుల లెక్కల్లోనికి వెళతాం. ఏ లెక్కలోకి వెళతాం? మూర్ఖుల లెక్కలోనికి వెళ్తాం. కాబట్టి విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అన్నాడంటే విశ్వాసం లేని వారు మూర్ఖులు అని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే తెలియజేస్తున్నాడు. కనుక మనందరికీ కూడా విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉండాలా వద్దని? ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుల్లో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అని కూడా నమ్మాలి. అప్పుడు మనం విశ్వాసుల లెక్కల్లోనికి వెళతాం. విశ్వాస వీరుల జాబితా కూడా ఉంది ఇదే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో. వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులు ఎలాగయ్యారంటే వారికి దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళారు. క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా. కనుక ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఏమి ఉండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. క్రీస్తుకు పూర్వం ఒక మూర్ఖురాలు ఆవిడ ఉంది. ఆవిడెవరో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోబు గ్రంథము. క్రీస్తుకు పూర్వం ఒక మూర్ఖురాలు ఉంది. ఆవిడెవరో చూడగలిగితే యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? ఏమండి? ఎవరి గురించి, ఎవరితో చెప్తున్నాడు? యోబు గారి గురించి సాతాను గారితో చెప్తున్నాడు దేవుడు. ఏమా యోబు గారి గురించి సాతాను గారితో చెప్తున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడు? అందుకు యెహోవా అతను నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. అతను నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు అన్నాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. సాతానుగాడు యెహోవా సన్నిధి నుంచి ఏం చేశాడు? వెళ్ళాడట, యోబు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. ఎలాంటి కురుపులట? మామూలు సాదా సీదా కురుపులు కాదు, బాధ గల కురుపులు. ఇంకా బాధ వస్తూ ఉంటుంది ఆ కురుపుల్లో నుంచి. ఏమండి?
భరించలేని బాధ. ఏమండి? ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే మంచిది అనిపించేటటువంటి బాధ. ఏమండి? కొంతమందికి కొన్ని రోగాలు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి బాధ వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు భరించలేక వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసేసుకుంటూ ఉంటారు. ఏమండి? ఏ పాయిజన్ తీసుకోవటమో, లేకపోతే ఉరేసుకోవటమో, ఏ గోదావరిలను దూకి చచ్చిపోవటమో. ఎందుకంటే బాధ భరించలేకపోతున్నారు. ఈ బాధ కంటే చచ్చిపోతేనే మంచిది అనుకొని చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి బాధ గల కురుపులతో ఏం చేస్తుందట? యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుడికై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఒళ్ళు గోక్కోవడానికి ఏం తీసుకున్నాడట? చిల్ల పెంకి అంటే కొండ పెంకి. ఏమండి? బూడిదలో కూర్చున్నాడంట. గోక్కోవడానికి కూడా పాపం ఇబ్బందిగా ఉన్నట్టుంది. కొండ పెంకి తీసుకుని, అప్పట్లో కొండలే కదా, ఇప్పట్లాగా స్టీల్ గిన్నెలు, కంచు గిన్నెలు, ఇత్తడి గిన్నెలు ఏమి లేవు కదా. ఏమన్నా అప్పుడు అన్నీ కొండలే. కొండ పెంకు తీసుకుని పాపం గోక్కుంటున్నాడట. అప్పుడు వచ్చిందట మహాతల్లి, ఎవరో యోబు గారి భార్య వచ్చి ఏమంటుంది చూడండి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందివా, దేవుని దూషించి మరణము కమ్మనెను. నువ్వు ఇంకా యథార్థత ఏంటి, ఇంకా భక్తి అంటున్నావేంటి, ఇంకా విశ్వాసం అంటున్నావేంటి, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటి? ఏం చేశాడు నీకు దేవుడు? 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఆస్తి అంతా పోయింది కదా, నీ ఒళ్ళంతా కురుపులతో బాధపడుతున్నావు కదా, ఇంకా నువ్వు దేవుడు అంటున్నావేంటి, ఇంకా విశ్వాసం యథార్థత భక్తి అంటున్నావేంటి? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. దేవుణ్ణి దూషించి దూషించకుండా చావకూడదా? ఏమండి? దూషించి చచ్చిపో అంటుంది. అప్పుడు యోబు గారు ఏమంటున్నారు చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? ఒక భక్తురాల్లాగా మాట్లాడట్లేదు నువ్వు, ఒక విశ్వాసురాల్లాగా మాట్లాడట్లేదు నువ్వు, ఒక నీతిమంతురాల్లాగా మాట్లాడట్లేదు, ఒక యథార్థవంతురాల్లాగా నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు ఒక మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏమండి? యోబు గారు భక్తిపరుడేనా? భక్తిపరుడే. యోబు గారు యథార్థవంతుడేనా? యథార్థవంతుడే. యోబు గారు నీతిమంతుడేనా? నీతిమంతుడే. యోబు గారికి దేవుడంటే భయము భక్తి ఉందా? ఉంది. యోబు గారికి దేవుడంటే విశ్వాసం ఉందా? ఉంది. మరి యోబు గారు భార్యకి ఎందుకు రాలేదు ఈ లక్షణాలు? యోబు గారితో కలిసి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిందా? చేసిందా? చేసింది. యోబు గారితో 10 మంది సంతానాన్ని కన్నదా? కన్నది. కానీ యోబు గారిలో ఉన్నటువంటి ఆ భక్తి ఈవిడికి వచ్చిందా? యోబు గారిలో ఉన్నటువంటి ఆ భయం ఈవిడిలో ఉందా? యోబు గారిలో ఉన్న విశ్వాసం ఈవిడిలో ఉందా? యోబు గారిలో ఉన్నటువంటి యథార్థత ఈవిడిలో ఉందా? లేదు. ఏమండి? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను, చచ్చిపో దేవుణ్ణి తిట్టేసి అంటుంది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు అన్నీ ఇస్తే దేవుడు మంచోడు, ఏమి లేకపోతే దేవుడు చెడ్డోడు. అంతే కదా? ఈరోజు సమాజం అలాగే ఉంది. అన్నీ ఇస్తున్నాడు అనుకోండి దేవుడు, దేవుళ్ళో ఉంటారు. అన్నీ పోతున్నాయి అనుకోండి దేవుళ్ళలోకి వచ్చినాక ఉంటారా అండి? ఉండరు. ఏమండి? ఉన్నా పోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ఎక్కడ ఉండాలి? దేవుళ్ళలోనే ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మించిన వాళ్ళు ఎవరో లేరు కదా ప్రపంచంలో. ఇంకా ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుళ్ళలోనే. నేను బాప్తిసం ఇచ్చినటువంటి ఒక సహోదరి ఉండేదండి. ఆవిడకి ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు పాపం హాస్పిటల్ అన్నీ తిరిగారు. ఆవిడికి అనారోగ్యం తగ్గట్లేదు. తగ్గకపోయేసరికి ఆవిడ అలాగే ఇంటి దగ్గర ఉండి బాధపడుతూ ఉండేది. చర్చికి వస్తూ ఉండేది పాపం మెల్లిగా. అలా బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ అలా ఉండేది. అప్పుడు కొంతమంది వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఎవరో ఏదో చేయించేశారు కాబట్టి నువ్వు పలానా చోటకు వెళ్ళు, నీకు ఎవరు ఏం చేయించారో చెప్తారు. లేకపోతే పలానా చోటకు వెళ్ళు, అక్కడ నీకు ఎవరు ఏం చేయించారో చెప్తారు. నీకు ఏదో శాతపడి చేయించేశారు ఎవరో అని చెప్పేవారు అన్నమాట ఆవిడికి. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? స్వస్థపరుస్తాడు, లేకపోతే ఇలాగే చచ్చిపోతాను, కానీ నేను ఏ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ చూపించుకోను అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉండి అలాగే చచ్చిపోయింది ఆవిడ పాపం. ఏమండి? చూసారా? ఆవిడ ఎవరి మాట వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ మన క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు.
ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఎవరైనా ఫలానా చోటుకి వెళ్ళాలన్నారు అనుకోండి, పరిగెట్టుకుపోతారు. ఇంకా ఏమండి అంటే ఎవడో ఏదో చేంజ్ చేశాడు చేతబడి అని భయం. మరి దేవుని మీద విశ్వాసం లేదా? లేదు. దేవుని మీద నమ్మకం లేదా? లేదు. కొంతమంది తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు. తాళ్ళు రప్పించుకుని పిల్లలకు కట్టేవారు ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి కూడా కట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ క్రైస్తవ్యంలో. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ యోబు గారికి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలందరూ పోయారు, అయినా సరే అనారోగ్య పాలైపోయినా కూడా అతను ఎక్కడ కూడా విశ్వాసం నుంచి తొలగిపోలేదు. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖత్వంగా మాట్లాడొచ్చా? మూర్ఖపు మాటలు మాట్లాడొచ్చా? చూడండి సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మూర్ఖపు మాటలు మనం మాట్లాడకూడదు. ఏమండి కొంతమంది మాటలు వింటే ఏమండి కత్తిపోటు మాటలు వంటి వారు కలరంటాడు ఇదే సామెతల గ్రంథంలో. ఏమండి కత్తితో పొడిచినట్టు ఉంటుంది. కత్తితో పొడిచినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అంత బాధగా ఉంటుంది. ఏమండి అందుకే మూర్ఖపు మాటలు నోటికి రానియకము అన్నాడు. ఏమంటే నాకు తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ చర్చికి క్రమం తప్పకుండా వస్తుంది, పాటలు అద్భుతంగా పాడుతుంది, మంచి స్వరం. ఏమండి చర్చిలో ఆవిడకు ఉన్నటువంటి స్వరం ఎవరికీ లేదు, అంత అద్భుతంగా మంచి మంచి పాటలు పాడుతుంది చర్చిలో. ఇంటి దగ్గర బూతులు కూడా అంత చక్కగా తిడుతుంది. ఏమండి చర్చిలోనేమో పాటలు, ఇంటి దగ్గర ఏమో బూతులు. ఎలాంటి బూతులు? ఎవ్వరూ మాట్లాడరు, అంత అద్భుతమైన బూతులు మాట్లాడుతుంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము అన్నాడు. కానీ మూర్ఖపు మాటలు మాట్లాడేవారు కూడా క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. మనం మాట్లాడవచ్చు అలాగా? మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. అలాగే కుటిలమైన మాటలు నీ నోటికి, నీ పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ప్రియమైన దేవుని పిల్లలారా, మూర్ఖులు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. మూర్ఖులు అంటే మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు కానీ, మూర్ఖపు మాటలు మాట్లాడేవారు కానీ అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి చూద్దాం ఆ మాట. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం. కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 4వ వచనం. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. చాలండి. మూర్ఖ చిత్తుడు ఎక్కడి నుంచి తొలగిపోవాలట? నా దగ్గరికి రాకూడదు అంటున్నాడు మూర్ఖుడు. దేవుడు మూర్ఖుడు అనేవాడు ఎవడో కూడా నా దగ్గరికి రావడానికి వీలు లేదు. మూర్ఖత్వంగా ప్రవర్తించేవాడు, మూర్ఖపు మాటలు మాట్లాడేవాడు నా యొద్ద నుండి తొలగిపోవాలను అంటున్నాడు. అంటే మూర్ఖుడు ఆయన సన్నిధికి వస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిందనుకోండి, మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎవరికైనా, వారిని తీసుకొచ్చి మీ ఇంట్లో 4 రోజులు ఉంచుకోండి అన్నారనుకోండి, ఎవరైనా ఉంచుకుంటామండి? అమ్మో ఈ కరోనా మళ్ళీ మాకందరికీ వస్తుంది, వద్దు తీసుకెళ్ళిపోండి అంటాం, కుదరదు అంటాం. ఏమండి ఇప్పుడు మూర్ఖత్వంతో నిండిపోయిన వాడు దేవుని దగ్గరికి వస్తే దేవుడికి కూడా అలాగే ఉంటుంది. ఏమండి ఒక కరోనా వచ్చినవాడు మన ఇంట్లోకి ఎలాగైతే రానమో అలాగే దేవుడు కూడా మూర్ఖత్వంతో నిండిపోయిన వాడు, మూర్ఖత్వ ఆలోచనలు కలిగి మూర్ఖపు పనులు చేసేవాడు అంటే దేవునికి ఇష్టం ఉండదు. అందుకే మూర్ఖత్వం కలిగిన వాడిని ఏమంటున్నాడు? నా యొద్ద నుండి తొలగిపోవాలేనో అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి మూర్ఖుడు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఇష్టపడడు. ఏమండి మూర్ఖత్వంతో ఉండకూడదు, మనం మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు, మూర్ఖపు పనులు చేయకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది మూర్ఖత్వ మాటలు మాట్లాడేవారు ఉన్నారు, లేరండి? చాలామంది ఉన్నారు. మూర్ఖత్వ పనులు చేసేవారు ఉన్నారు, మూర్ఖత్వ కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా క్రైస్తవ్యంలో చాలామంది ఉండటం చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, మూర్ఖుల దేవుడు ఎలా ఉంటాడో చూద్దాం ఒకసారి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, వాక్యపఠనం చేసుకున్నాం కదా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం
సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సద్భావము గలవారి ఎడల నీ సద్భావం చూపించదు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. సద్భావం కలిగి ఉన్నామా? అయితే దేవుడు కూడా ఎలా ఉంటాడట? సద్భావం అంటే మంచి భావం. ఏమండి? మంచి భావంతో నువ్వు ఉన్నావనుకో, నీ ఎడల కూడా దేవుడు మంచి భావంతో ఉంటాడట. మూర్ఖత్వంగా ఉన్నావనుకో, నీ ఎడల ఎలా ఉంటాడు? వికటముగా ఉంటాడట. ప్రియమైన దేవుని వల్ల కాబట్టి మనం మూర్ఖత్వంగా ఉండకూడదు. మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటాం మనం కూడా కొన్ని సందర్భాల్లో. ఏమండి? మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా కోపతాపాలు ఉంటాయి కదా. ఏమండి? ఒక్కొక్కసారి రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది. ఏమండి? అమ్మో నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవునిలో ఉన్నాను, దేవుని వాక్యం వింటున్నాను అని కూడా మర్చిపోయి కొంతమంది కొన్ని సందర్భాల్లో రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు మూర్ఖత్వంగా. కాబట్టి అలా మూర్ఖత్వంగా కనుక మనం ఉంటే దేవుడు ఎలా ఉంటాడట? వికటముగా ఉండను, అంటే మనకు వ్యతిరేకంగా ఉంటాడన్న దేవుడు. కాబట్టి ఈ మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నటువంటి ఇశ్రాయేలీల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో చూస్తారా? దేవుడు తనకు తానే ఇశ్రాయేలీల గురించి ఏమనుకుంటున్నాడో చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను. ఎవరైనా? 32:20. ఎవరైనా? దేవుడు. ఏమండి? ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమవునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. దేవుడు అనుకుంటున్నాడట. ఏమ్మ తీసారా? 32:20 అందరూ చూడాలి. ద్వితీయోపదేశకాండం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడవ స్థితి ఏం స్థితి? కడపటి స్థితి ఏమగునో చూసేదను. వారికి విముఖుడనై కడపటి స్థితి ఏమగునో చూసేదను. కడపటి స్థితి అంటే చివరి స్థితి. ఏమండి? మన యవ్వన స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని మాటలు వినం, దేవుని దగ్గరికి రాము, దేవుని కోసం బ్రతకం, మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం. మరి చివరి దినాల్లో ఎవరు అవసరం మనకి? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అవయవాలు పనిచేయవు కదా మరి. ఏమండి? అవయవాలు పనిచేయనప్పుడు, మనం మంచం మీద పడిపోయినప్పుడు అప్పుడు ఎవరు కావాలి? దేవుడే కావాలి. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి, నేను వారికి విముఖుడినై వారి కడపటి స్థితి ఏమవునో చూసేదను. అంటే నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, నీ బలం తగ్గిపోయిన తర్వాత, నీ కంటి చూపు తగ్గిపోయినాక, నీ పళ్ళు ఊడిపోయిన తర్వాత, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావో దేవుడు ఏం చేస్తాడట? చూస్తాడట. ఏమండి? వయసులో ఉన్నప్పుడు మనం రెచ్చిపోతాం కదా, ఇష్టానుసారంగా తిరుగుతాం, ఇష్టానుసారంగా బ్రతుకుతాం. వయసు అయిపోయిన తర్వాత అప్పుడు బలం ఉండదు. ఇంకా కూర్చుంటే లేగలేము, లెగిస్తే కూర్చోలేము, ఎవడో ఒక నడిపించాలి. ఏమండి? అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. ఏమండి? చూచేదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మూర్ఖులు అని దేవుడు మన గురించి అనుకోకూడదు. విశ్వాసం లేని పిల్లలు వీళ్ళు అని దేవుడు మన గురించి అనుకోకూడదు. నా పిల్లలు నాకు ఇష్టమైన వాళ్ళు అని దేవుడు అనుకోవాలి. నా పిల్లలు విశ్వాసం కలిగిన వాళ్ళు అని దేవుడు అనుకోవాలి. నా పిల్లలు భక్తి కలిగిన వాళ్ళు అని దేవుడు అనుకోవాలి. నా పిల్లలు యథార్థత కలిగిన వారు, నా పిల్లలు నీతిమంతులు అని దేవుడు అనుకునే విధంగా ఉండాలి. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలీయులను చూసి మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేనివారు నా పిల్లలు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్నటువంటి మాట. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ప్రపంచంలో చాలామంది మూర్ఖులు ఉన్నారు కదా, చాలామంది మూర్ఖులు ఉన్నారు. అందుకే అంచె దినములలో మూర్ఖులు అన్నాడు కదా. ప్రపంచం అంతా కూడా మూర్ఖులు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. మరి మూర్ఖులు అప్పుడప్పుడు మనకు కూడా ఎదురవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఏమండి? కొన్ని సందర్భాల్లో మూర్ఖులు ఎదురవుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళొచ్చో లేదో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం.
పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. ఏమండి? 17:12 సామెతల గ్రంథం. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కూడా ఎదుర్కోవచ్చంట. ఏమండి? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇంకెవరు వచ్చినా ఏమండి ఊరుకుంటుందా? చంపి పడేస్తుంది. ఏమండి? అలాంటి ఎలుగుబంటిని కూడా ఎదుర్కోవచ్చు అంట, కానీ ఎవరిని ఎదుర్కోవద్దు అన్నాడు? మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు అన్నాడు. అంటే మూర్ఖుడి జోలికి వెళ్ళకూడదు మనం. ఏమండి? ఎందుకు? మనకే నష్టం. ఏమంటే ఆడు మూర్ఖుడు అని తెలిసినప్పుడు, ఆవిడ మూర్ఖురాలు అని తెలిసినప్పుడు ఇంక వాళ్ళ నోట్లో నోరెట్టకూడదు మనం, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం. ఎందుకంటే మనకి ఏదో నష్టం జరుగుతుంది. కాబట్టి దేవుడు క్రీస్తుకు పూర్వమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియజేశాడు, ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, పక్క నుంచి వెళ్ళిపోవాలన్నమాట, చూసి చూడనట్టుగా. ఏమండి? మన జీవితానికి మంచిది. ఏమండి? లేకపోతే మనం నష్టపోతాం, కష్టాలు పాలవుతాం మూర్ఖుల జోలికి వెళితే. మనకు ప్రియమైన దేవుని వాళ్ళరా, మూర్ఖులు ఎవరో మంచి వాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా. మూర్ఖుల జోలికి మనం వెళ్ళకూడదు. మరి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? మరి ఈ లోకంలో ఎలా జీవించాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. తీసారమ్మా? 2:12 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మీరు అంటే ఎవరో? క్రైస్తవులమైనటువంటి మనం మూర్ఖమైన వక్రజనము మధ్య. ఏమండి? ఎలా జీవించాలంట? ఏమండి? మూర్ఖమైన వక్రజనము మధ్య ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? నిరపరాధులుగా జీవించాలంటే అపరాధం లేనివారుగా జీవించాలి. నిష్కలంకులు అంటే కలంకం లేనివారుగా జీవించాలి. అనింజులు అంటే అపనిందలు లేనివారుగా జీవించాలి. అనింజులనైనా దేవుని కుమారులగినట్లు, దేవుని కుమారులగినట్లు. మూర్ఖమైన వక్రజనము మధ్య మనం ఎలా జీవించాలంటే, ఏమండి? ఎలా జీవించాలి? నిరపరాధులుగా జీవించాలి. ఏ విధమైన అపరాధం మన మీద ఉండకూడదు. నిష్కలంకులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి. అలా జీవిస్తేనే మనం దేవునికి ఏమవుతామట? కుమారులం అవుతాం, కుమార్తెలం అవుతాం. ఏమండి? నిరపరాధులుగా మరి బ్రతుకుతున్నారా క్రైస్తవులు? నిష్కలంకులుగా బ్రతుకుతున్నారా క్రైస్తవులు? అనింజులుగా బ్రతుకుతున్నారా క్రైస్తవులు? అంటే ఏదో ఒక అపరాధం కంపల్సరీ ఉంటుంది ఎవరో ఒకరిలో. ఏమండి? ఏదో కలంకం కంపల్సరీ ఉంటుంది ఎవరో ఒకరిలో. ఏదో ఒక అనింజమైన కార్యక్రమం ఉంటుంది. ఏమీ లేకుండా మనం ఈ లోకంలో మూర్ఖమైన వక్రజనం మధ్య మనం నిరపరాధులుగా నిష్కలంకులుగా అనింజులుగా మనం బ్రతికితే దేవుని కుమారులుగా మనం స్వీకరించబడతాం అంటున్నాడు దేవుడు. దేవుని కుమారులుగానట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుక్కోకూడదు ఎవరి మీద కూడా. ఏమండి? సంశయాలు ఉండకూడదు మనకు, అంటే అనుమానాలు ఉండకూడదు. సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంచె దినములలో ఎవరుంటారు? మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖుల మధ్య మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని కుమారులుగా ఉంటాం. అప్పుడు సనుగులు సంశయాలు మాని ఏం చేయాలి? సమస్త కార్యాలు, దేవుడు మన కోసం వ్రాయించినటువంటి కార్యాలు, సత్కార్యాలు, ధర్మకార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, ఈ కార్యాలన్నీ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరం కూడా చేరుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా మూర్ఖులుగా బ్రతకకుండా నిరపరాధులుగా మనం బ్రతుకుతూ, నిర్దోషులుగా బ్రతుకుతూ, యథార్థవంతులుగా బ్రతుకుతూ, నీతిమంతులుగా బ్రతుకుతూ దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం నాయన. తండ్రి, మేమందరం కూడా మూర్ఖులుగా బ్రతకకుండా మీరు అనుకున్న లక్షణాలతో, మీరు అనుకున్న భావాలతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. మేమందరం కూడా తండ్రి, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మాకు తెలియదు. ఉన్నంతకాలం కూడా నాయన, మీరు ఎలా బ్రతకాలని కోరుకుని మాకు ఈ బ్రతుకునిచ్చారో, ఎలా ప్రవర్తించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో, అలా మేమందరం కూడా బ్రతకడానికి, ప్రవర్తించడానికి, నడుచుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.